వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. మనమైతే గుల్లలమోద అనే గ్రామం చూసాం కదా. ఈ గ్రామం వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పెద్ద కమ్మవారిపాలెం అనే గ్రామం ఉంది. అదేవిధంగా దీనికి ముందు వచ్చేసరికి చిన్న కమ్మవారిపాలెం అనే గ్రామం ఉంది. ఇక ఈ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువ ఏంటి అంటే మత్స్యకారులు ఉంటారు. ఇక్కడికి ఈ కమ్మవారు ఎక్కడి నుంచి వలస వచ్చారు, అసలు ఈ గ్రామం ఏ విధంగా ఉంది, ఇలాంటివి అయితే ఒకసారి వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి చూద్దాం. ఈ పెద్ద కమ్మవారిపాలెం అనే గ్రామం ఎక్కడ ఉంది అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలంలో ఉంది. మండల కేంద్రమైన నాగాయలంకకి ఈ గ్రామం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నమస్తే అండి. నమస్తే అండి. అంటే కమ్మవారిపాలెం అంటే ఎక్కువ మంది అమెరికాలో ఉంటారంట కదండి. అవునండి, ఇటువరకు అది కమ్మవారిపాలెం అంటే మరి పెద్ద కమ్మారు ఉన్నారు కాబట్టి పెద్ద కమ్మవారిపాలెం అని ఊరి పేరు. ఓకే ఓకే. అంటే ఇంకా ఇంత సముద్రం పక్కన కమ్మవారు అప్పుడు అలా ఉండేవారు. రైతుగా అప్పుడు వ్యవసాయం అంటే కమ్మవారు అంటే ఇటు సైడ్ తొక్కుంటారేమో అనుకున్నాం. రైతులు పెద్ద పెద్ద రైతులు వాళ్ళకి 10-20 ఎకరాల మాగాడి ఉండేది. ఓకే. వాళ్ళు ఇప్పుడు రాను 77 ముందు వాళ్ళు 77 తర్వాత తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ తర్వాత ఈ పిల్లలు కొద్దిగా ఎందుకులే ఈ గ్రామాలు అని చెప్పి ఈ చదువుకుని అమెరికా వెళ్ళిపోయారు. ఇంకా ఈ గ్రామంలో ఎక్కువ అమెరికాలో ఉంటారు అన్నమాట. మా ఊళ్ళో అమెరికాలో ఉన్నాయి. అమెరికా. ఓకే ఓకే. ఇంకా ఈ ఊర్లో వచ్చేసరికి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారంటారా? పెద్దవాళ్ళు ఉన్నారు. ఓకే. ఉన్నారు. హై స్కూల్ అయ్యి ఉన్నాయంటారండి? హై స్కూల్ లేదు, 5 వరకు ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఈ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా నాగాయలంక మండలం ఇది. నాగాయలంక మండలం నాగాయలంక వెళ్ళవలసిందే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటారండి? వ్యవసాయం చేసుకుంటారండి ఎక్కువ. వ్యవసాయం. మరి రైలు చెరువులు ఉన్నాయి, రైలు చెరువులకి వ్యవసాయం. ఓకే. మరి ఇప్పుడు కమ్మవారు పెద్ద లేరు అంటున్నారు కదా, ఇంక ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉన్నారంటారు ఈ ఊర్లో? కమ్మవారి తర్వాత యాదవులు వచ్చారు. పొరుగు నుంచి మొత్తమే అందరు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు యాదవులు. ఓకే. తర్వాత మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులు. ఓకే. ఫస్ట్ ప్లేస్ కమ్మవారు, తర్వాత యాదవులు, మత్స్యకారులు అందరూ ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఉన్నారు. ఒకప్పుడు ఎక్కువ కమ్మవారు ఉండేవారు. ఇప్పుడైనా ఇక్కడ ఈ ఊరు దాటితే చిన్న కమ్మవారిపాలెం ఒకటి. ఆ చిన్న కమ్మవారిపాలెంలో దగ్గరగా 150 ఓట్లు ఉంటాయి. ఆ విలేజ్ మట్టి గట్టిగా ఉండిద్ది. ఓకే అండి. అయితే మంచిదమ్మా. సార్ నమస్తే అండి. అంటే ఇక్కడ చిన్న కమ్మవారిపాలెం, పెద్ద కమ్మవారిపాలెం అని ఉంది. మనకి ఇక్కడ చూస్తే సముద్రం దగ్గరలో ఉన్న ఏరియాలు మొత్తం ఎక్కువ మత్స్యకారులు ఉన్నారు. అంటే ఈ రెండు ప్రాంతాలు ఇక్కడికి ఎలా వచ్చినాయి అంటారు? చిన్న కమ్మవారిపాలెం, పెద్ద కమ్మవారిపాలెం. అసలు నెగిటివ్ పూర్వీకులు నాగాలంకనండి. ఓకే ఓకే. నాగాలంక అయితే ఇక్కడికి గొడ్డ మేపడానికి వచ్చారు. ఎవరు? కమ్మవారు అందరూ. కమ్మవారు వచ్చి అక్కడి నుంచి ఇంటికి ఒకళ్ళని పంపించారు ఇక్కడికి గొడ్డ మేపుతో ఉండమని. అప్పుడు ఎవరు ఉండేవారు అంటారు ఇక్కడ? కమ్మరే. కరగట్టే లేదు. ఓకే. కట్టే లేకపోతే అక్కడ లంకలో గొడ్డు మేపుకుంటా ఉన్నారు. కమ్మోళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు మాట. ఉన్నారు 3 సార్లు బిట్లు పెట్టుగా. ఓకే ఓకే. ఉంటే తర్వాత కలెక్టర్ గారు ఎప్పుడు వచ్చి వీళ్ళకి కొంత మీరు వ్యవసాయం చేసుకుంటే భూమి ఇస్తానంట, చేసుకుంటా ఉన్నారంట. అందుకని లంక ఇచ్చారు. లంక దున్నుకుంటా పైర్లు వేసుకుంటా ఇక్కడే స్టాండ్ అయిపోయిన తర్వాత వచ్చినాళ్ళు. ఓకే. కమ్మోళ్ళందరికీ స్టాండ్ అయిపోయారు. తర్వాత మాగాడి పండుతుంది. మాగాడి పండుతుంటే
అప్పుడు వాళ్ళ బంధువులు ఒకరితో ఒకళ్ళు పొలాకు సాగు అని చెప్పి అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ 2 ఎకరాలు వస్తున్నాయి కదా. ఎక్కడండి అక్కడ అంతకుముందు నాగాలంక అంటారా? నాగాలంక పై బంధువులు పొరుగురు నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కున్నారు వాళ్ళతో పాటు. అంటే ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చారంటారు ఈ ఊరికి అమ్మవారు అందరూనే? ఎక్కువ నాగాలంక నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు అన్నమాట అండి. కొంతమంది ఆ బంధువులకు బయట పెళ్లిళ్ళు చేసుకుంటే బావలో బామ్మది ఉంటారు అట్లా బయట నుంచి కొంతమంది అందరూ వచ్చారు. ఇంకా ప్రస్తుతం ఎలా ఉంది? వెళ్ళిన తర్వాత ఏమైందంటే తర్వాత పంచాయతీ మన మనుషులు వచ్చారు. అప్పుడు పొరుగు నుంచి వచ్చిన మనుషులు ఇక్కడ బీసీలు మళ్ళీ వాళ్ళు ఇక్కడ స్టాండ్ అయిపోయారు. ఇక్కడ పని చేసుకుంటా స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ స్టాండ్ అయ్యారు అనమాట. ప్రస్తుతం అమ్మవారు ఎక్కువ అమెరికాలో ఎక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అయ్యారంట కదండి. చేసుకుంటే బయటకు వెళ్ళిపోయారు. ఓకే కొన్ని అంత ఈ ఏరియా నుంచి బయటకు వెళ్ళిపోయారు అనమాట. ప్రస్తుతం పెద్దవారు ఉన్నారు అనమాట. ఎక్కువ మంది పెద్దవారే ఉన్నారు, తక్కువ మంది పిల్లలు ఎక్కువ 100కి 1-2 మిగిలారని తప్ప పిల్లలు అందరూ బయటకు వెళ్ళిపోయారు. చదువు అప్పుడు ఎవరో కొద్దిమంది ఉన్నారు ఇక్కడ ఈ ఊర్లో ఉన్నారన్నమాట అండి. అంతే. ఎందుకంటే ఇంక ప్రతిదానికి ఇక్కడ మీరు నాగాలంక వెళ్ళాలేమోనండి. ఓకే. మీ ఇల్లు కూడా బాగుందండి ఉన్న ఏరియాలో. అప్పుడు మీరు కట్టించారంటారు మీ నాన్నగారు? మీ తాతగారు. అంటే ఇంత చివరిలో ఎక్కువ మనం అటు వెళ్ళకుండా ఇక్కడ పొలాలు చూసుకుంటే ఇక్కడే కట్టించారు అన్నమాట అండి. ఓకే. మీ తాతయ్య గారు కట్టించారు. ఎక్కువ అమ్మవారు అంటే ఎక్కువ ఆవులు గేదెలు కూడా ఎక్కువ ఉంటాయి కదా పశు సంపద. 77 వరకు. ఓకే. ప్రస్తుతం ఏమైనా ఉందంటారండి? ఏం లేవు. ఓకే. 100. ఇప్పుడు మీరు ఏమన్నా మేపుతున్నారంటారా? ఇంకేం లేదంటారు? గొడ్డు ఉండే మాట. ఓకే. అవునండి. అయ్యా అన్నీ ఉండే 77లో. 77కి ముందు అయ్యా. ఓకే. ప్రస్తుతం ఇంకా అదేం పశు సంపద ఏం లేదు. ఓకే. అలా అంటే మామూలుగా అయితే ఎక్కువ మీ దగ్గర పాడ ఎక్కువ ఉంటుంది. అవునండి. ఇంక ఇల్లు అయితే ఇంకా తుఫాన్ చూసిన ఇల్లు అది అప్పుడు. మీ పిల్లలు అది బయట సెటిల్ అయ్యారంటారండి? బయటికి. ఓకే. ఇల్లు కూడా నాపరాయి అంటారండి ఇది? ఓకే. పైన అప్పట్లో దూలాలతో వచ్చిందన్నమాట అండి పైన స్లాబ్. మీ నాన్నగారు అంటారండి ఈయన? ఓకే. ఎవరండి? ఓకే. ఇల్లు కట్టించిన ఈయనండి? ఓకే. ఇటో రూమ్ అన్నమాట అండి. ఇది కిచెన్ అంటారండి? ఈ పక్క కిచెన్ వస్తుంది అన్నమాట. ఓకే. ఇదంతా కిచెన్ గార్డెన్. అప్పట్లోనే స్టార్ట్ అయ్యి ఉంటాయండి 77లో. 67 అంటే పెద్దగా ఇల్లు తక్కువ ఉంటాయండి ఇలాంటి ఇల్లు. మీ తాతయ్య గారు ప్లానింగ్ అది వేయించి కట్టారంటారు అప్పుడు? ఇది మీ తాతగారు కట్టించాలని కట్టించారు అన్నమాట అండి. ఓకే. ఏ ఫేసింగ్ ఉంటుంది అంటారండి ఇది? ఇల్లు తూర్పు ఫేసింగ్ అంటారు, పడమటి ఫేసింగ్ ఉంటుంది. ఆయన మీకు ఇప్పుడు అప్పుడు ఉప్పిన సంగతి అది ఏమన్నా ఐడియా ఉందంటారా? ఉప్పిన మేము ఇక్కడ ఇండియన్ ఉన్నాం, మా పిల్లలు మేము చిన్నపిల్లలు. ఓకే. 77లో ఇంటి కూడా మోకలో వచ్చింది నీళ్ళు. ఓకే. మీకు కూడా ఇక్కడ కూడా వచ్చింది వాటర్? ఇంటి కూడా మోకలో వచ్చింది. ఇల్లు ఉందండి అప్పుడు? ఇది 65 గడ్డ 77లో ఉప్పిన వచ్చింది. నుంచి ఉంటాం, గాలి వస్తుంది, పోటు వస్తుంది, వచ్చినా చేసేదా ఎటు వెళ్ళి. ఓకే. మోకల దాకా వచ్చి దిగిలిపోయింది. అంతే. మీ ఇల్లు స్టాండర్డ్ గానే ఉంది కాబట్టి. మీకేమన్నా ఊర్లో ఏమన్నా ప్రాబ్లం ఏందంటారు అప్పుడు? అయిందిగా 18 మంది చచ్చిపోయారు అప్పుడు ఈ ఊర్లో కూడా. అంటే మిగతా డాబాల్లోకి వచ్చిన సావలా పూరిలో ఉండే కొట్టుకుపోయారు. ఓకే. ఇక్కడ కూడా. ఓకే. పూరిల్లో ఎక్కువ పూరిల్లో ఉంటాయి అప్పుడు. పూరిలో ఉండే డాబాల్లోకి వచ్చిన అందరూ బాగా. మీ ఇంటికి వచ్చారంటారా ఎవరైనా? వచ్చారు కొందరు. ఏ డాబాకి వచ్చిన వాళ్ళు పోవాలా, ఆ పూరిలో కొట్టుపోయి 18 మంది పోయారు అప్పుడు. ఓకే. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు స్టాండర్డ్గా ఉంది కాబట్టి ఒక దివసం ఉప్పిని చూసి ఇల్లు ఇది. మ్యాక్సిమం చాలా ఇల్లు లేవు ఇప్పుడు, అప్పుడు ఉన్నాయి. అప్పుడు ఉండే ఇల్లు ఉన్నాయి, 2 ఇప్పుడు ఉన్నాయి. ఓకే. 1-2 పోయినా మిగతా ఉన్నాయి. ఓకేనండి. ఓకే.
అదే చూసామండి, అంటే పెద్ద కమ్మవారి పాలెం, చిన్న కమ్మవారి పాలెం అని ఉన్నాయి. చిన్న కమ్మవారిపాలెం కూడా నాలంక నుంచి వచ్చిన వాళ్ళే మెయిన్. ఇక్కడ కానీ ఎదురుముండి కానీ కమ్మారు ఉన్నారు కదా, ఆ నాలంక నుంచి వచ్చి ఇక్కడ గొడ్డలు మేపుకుంటా పొలాలు పండించుకుంటా ప్రస్తుతాలు వ్యవసాయం చేస్తున్నారు పెద్దవారు, బయట మిగతా వాళ్ళు సెటిల్ అయ్యారు. ఊరు కూడా చాలా బాగుందండి, అంటే నీట్ గా ఉంది. ఊరు బాగానే ఉంటుంది. ఓకే సరేనండి. అయితే ఇప్పుడు ఆయనకు కూడా చిన్న అప్పుడు వెళ్ళయిందా? సరేనండి. అయితే ఇక్కడ కూర్చుంటారంటారండి ఇక్కడ అందరూనే? అందరూ ఎన్నింటికంటే 4 ఆ టైం కూర్చుంటారు అన్నమాట. ఓకే, మళ్ళీ వెళ్ళి వచ్చి ఇక్కడే కూర్చుంటారు అన్నమాట. అవునే అర్థం కాలే. ఊరు గురించి తీస్తున్నాండి అంతే. ఇక్కడ కూర్చుంటారంట కదా అందరూ, ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చుంటారు అనమాట. అది ఊరు గురించి అండి. మీ ఊరు ఏంటనేది ఎంత చివరిన ఉంది కదా, అసలు ఏంటి మీ ఊర్లో ఏం దొరుకుతాయి, ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అని. మీ ప్రెసిడెంట్ గారండి విజయవాడ వెళ్ళారు కదా. అదే ఎంత 5వ తరగతి వరకు అండి ఇది? 5వ తరగతి వరకు. ఇంకా 5 దాటితే ఎక్కడికి వెళ్ళాలండి? ఎటుమోకి వెళ్ళిపోవాలి. ఇంకెక్కడ ఏం లేవు. ఓకే ఓకే, ఇంకో 5వ తరగతి దాటితే ఇది వెళ్ళిపోవాలన్నమాట. మీరు ఇంకే ఎక్కడికైనా వెళ్ళాలంటే నాగేలంకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఎక్కువ అమెరికాలో ఉంటారంట కదా ఈ ఊరు వాళ్ళందరూ? అవునండి, అమెరికా వెళ్ళాను. ఎవరు మీరు వెళ్ళారా? ఓకే, ఇదే ఇల్లు ఎవరిదండి? అది సర్పంచ్ గారిది. ఇప్పుడు ఉన్నారంటారా సర్పంచ్ గారు? విజయవాడ వెళ్ళారండి. విజయవాడ వెళ్ళారా? ఎవరైనా చూపిస్తారంటారు ఇల్లు అది? మీరేం చేస్తారండి స్కూల్? ఆమె కింద చేస్తారండి. అది వంట రూమ్ అది. ఓకే, 5వ తరగతి వరకు ఇది. ఓకేనండి. ఓకే సరేనండి. అయితే తీసానండి అయింది. ఈ గ్రామంలో ప్రెసిడెంట్ గారి ఇల్లు అయితే బాగుంటుందని చెప్పి తెద్దాం అనుకున్నాం, కానీ ఆయన విజయవాడ వెళ్తుంటూనే మనకు ఆ ఇల్లు అయితే చూపించడం కుదరట్లేదు. ఇక్కడ ఇల్లు చిన్నగా ఉన్నా కానీ ఇక్కడ గార్డెన్ అది కూడా చాలా బాగుంది. ఆయన ఉంటే సరిపోతుంది. ఆ ఇల్లు కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక ఇదండి పెద్ద కమ్మవారిపాలెం గ్రామానికి సంబంధించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.